మండుతున్న ఎండలు చీడపీడలతో అనంత రైతులకి వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చిని తోటలు నిట్ట నిలువునా ఎండిపోయి ధరలేక అరటి గెలల్ని రోడ్లపై పడేస్తుండగా ఇప్పుడు దానిమ్మ వంతొచ్చింది. మాయిదారి బ్రైట్ తెగులు ఎర్ర బంగారం రైతుల ఆశల్ని ఆవిరి చేసింది. లక్షల రూపాయల దానిమ్మ పంటని రైతులు రోడ్డుపై పారబోస్తున్న దృశ్యాలు గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతుల కష్టాలపై TV9 స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు ఈ తోటల్లో ఎటు చూసినా ఎర్ర బంగారమే కనిపించేది. టన్ను దానిమ్మ ధర 1,50,000 నుంచి 2 లక్షల వరకు పలకడంతో అనంత రైతుల్లో ఆనందానికి అవధులే లేవు. అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి ఈ బ్లైట్ తెగులతో దానిమ్మ పంట తీవ్రంగా నష్టపోయింది. ఎటు చూసినా కూడా కుళ్ళిన దానిమ్మ పంట చూసుకుంటూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఈ పంటను ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇవాళ రైతులు ఈ దానిమ్మ పంటను కోసి ట్రాక్టర్లోకి ఎత్తి మరీ కూడా పారబోస్తున్న పరిస్థితి. అనంత దానిమ్మ రైతుల కళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్న దానిమ్మ తోటలపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. ఇది ఒకప్పుడు దానిమ్మ తోటల పరిస్థితి. ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరిస్తున్నాయి. కరువు నేలల్లోని ఎన్నో కష్టాలను ఓడ్చి రైతులు దానిమ్మ సాగు చేస్తున్నారు. దాని ఫలితమే ఈ ఎర్ర బంగారంగా పిలిచే దానిమ్మ తోటలు. ఇది ఇప్పుడు దానిమ్మ తోటల పరిస్థితి. ఎర్ర బంగారం మాదిరిగా కళకళలాడాల్సిన దానిమ్మ తోటలు బ్లైట్ తెగులుతో కళావిహీనంగా మారి రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బ్లైట్ తెగులు పుణ్యమా అని అనంత జిల్లాలోని దానిమ్మ తోటలు పూర్తిగా నాశనమైపోయి రైతులు లబోదిబోమంటున్నారు. చివరికి ఇదిగో కుళ్ళిన దానిమ్మ పంటను ఇలా ట్రాక్టర్లలో తెచ్చి పారబోస్తున్నారు రైతులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దానిమ్మ తోటలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి. దానిమ్మ తోటలను ఎండనక వాననక రైతులు 3-4 ఏళ్లు కన్నబిడ్డలా సాకితే చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు ఆగమాగం చేస్తున్నాయి. దానిమ్మ కాయలను ట్రాక్టర్లలో తీసుకెళ్లి పారబోయాల్సిన దుస్థితి ఏర్పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25,000 ఎకరాలకు పైగా దానిమ్మ పంట సాగవుతుంది. కానీ అకాల వర్షాలతో బ్లైట్ తెగులు రక్కసిలా విరుచుకుపడడంతో 1000 ఎకరాల్లో పంట కుళ్లిపోయింది. దాదాపు 2,500 ఎకరాలకు పైగా దానిమ్మ పంట తెగులు బారిన పడడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు. కుళ్లిపోయిన దానిమ్మలను ట్రాక్టర్లలో తీసుకెళ్లి రోడ్డున పారబోస్తూ విలవిలలాడుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి దానిమ్మ పంట సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నారు. ఈ ట్రిప్లో అయితే ఈ పంటలో మనకి కొంచెం గెయిన్ అవుతుంది అనుకోని ఉండివి. పెట్టుబడి దాకా కూడా బాగా పెట్టేశాను, మనకి ఏదో కలిసి వస్తుందని. ఇప్పుడు ఇది నాకైతే దీనివల్ల ఆలోచన ఎక్కువైపోయి తీసేద్దామా అనే పరిస్థితిలో ఉన్నా. నేను దీంట్లోకి రావాలంటేనే నాకు కొద్ది మైండ్ ఇది అయిపోతుంది. ప్రతిసారి ఇప్పుడు వేరే పంట కంటే దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా, డబ్బులు పోతాయి, హెల్త్ పాడైపోతుంది. దీంతో మనకు ధైర్యం చాలే పెట్టుకోవడానికి. కాకపోతే నేనైతే తీసేయాలనుకుంటా అంటే ఇంట్లో వాళ్ళు తోటి రైతులు ఇంకొకసారి చూద్దామంటా ఉన్నారు. మొన్న అరటి, నిన్న చీనీ తోటలు, ఇప్పుడు దానిమ్మ, ఇలా అనంత జిల్లా రైతుల కష్టాలు వరుసగా వెంటాడుతున్నాయి. పండ్ల తోటల రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారు. రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంత నష్టపోతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం బాధాకరమంటున్నారు రైతు సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి. లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు గ్రామంలోనే దానిమ్మ రైతులకు సంబంధించి చూస్తే 2 కోట్ల రూపాయల పైగా నష్టపోయినటువంటి పరిస్థితి. కనీసం ఒక జిల్లా అధికారి, ఉద్యాన శాఖ అధికారి కూడా వచ్చి వాళ్ళు ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఒక్కరు కూడా చేతలో పరిణించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. కందుకూరు గ్రామంలో సుమారు 6 మంది రైతులకు సంబంధించి 2 కోట్ల రూపాయల పైగా విల్ట్ ఆయిల్ స్పాట్ రావడం వల్ల పంట పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ పంట మొత్తం అతను చేతికి ఇంకో 4 రోజుల పాటు ఉంటే 60 లక్షల రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి. అప్పులు చేసి రైతులు పెట్టుబడి పెట్టిన తర్వాత చేతికి వచ్చేటువంటి సమయంలో ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి. రెక్కల కష్టంతో ఒక్కో మొక్కను నాటి పెంచి కాయ కాసే వరకు కాపాడిన అనంతపురం జిల్లా రైతులు ఇప్పుడు అవే చేతులతోనే కోసి పారబోస్తుండడం ఆవేదన కలిగిస్తోంది. మరి అనంత జిల్లా పండ్ల తోటల రైతులకు ఎందుకు ఈ వరుస కష్టాలు? అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అకాల వర్షాలతో అనంతపురం దానిమ్మ రైతుల దుస్థితికి నిదర్శనం నా వెనక కనిపిస్తున్న దృశ్యాలు. బ్లైట్ తెగులతో పండిన పంట అంతా కూడా ఇవాళ రైతు ట్రాక్టర్లో తీసుకొచ్చి పారబోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇవాళ
కనీసం కూలీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా రాని పరిస్థితి కనిపిస్తుందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. వీటిని కొయ్యటానికి కూడా కూలీలనే తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటానికి కూడా డబ్బులు రాని పరిస్థితుల్లో కూడా అటు తెగులుతో ఉన్నటువంటి కాయలను తోటలో ఉంచుకోలేక, ఎందుకంటే చెట్టు కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇవాళ రైతు దానిమ్మ పంటను పూర్తిగా కోసి ఈ ఒక్కరైతే దాదాపు 40 నుంచి 50 టన్నుల వరకు కూడా దానిమ్మ పంటను ఇవాళ కోసి రోడ్డు మీద పారబోస్తున్నది. గతంలో మనం చూసాం అరటి పంటలను కూడా చెట్లను ఎక్కడికక్కడ ట్రాక్టర్లతో తొక్కించేసి అరటి గెలలను కూడా రోడ్లపైన పారబోసిన సందర్భాలు చూసాం. ఇవాళ దానిమ్మ రైతు కూడా రోడ్డును పడ్డాడు అనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. కెమెరా పర్సన్ విజయ్తో నరేష్, టీవీ 9 అనంతపురం.